చిన్న మాట వింటారా? తొక్క తీయకుండా బనానా తినండి అని నేను మీకు ఇచ్చాను అంటే అక్క ఏంటి పిచ్చా, తొక్క తీయకుండా బనానా ఎలా అక్క తినేది అనే కదా అడుగుతారు. మరి ఒక మనిషిని నువ్వు వద్దు అని అంత క్లియర్గా చెప్తూ ఉన్నా, నువ్వంటే ఇష్టం అంటున్నా, పక్కకెళ్ళి వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నారని తెలిసినా, ఇబ్బందికరంగా ఉంది అని అర్థమవుతున్నా మళ్ళీ ఇది కరెక్టే అంటావా అక్క, నన్ను ఆ మనిషి ప్రేమిస్తున్నాడా అని అడుగుతున్నావు అని అంటే ఈ లాజిక్ గుర్తొచ్చింది నాకు. చాలామంది అవే మెసేజెస్ చేస్తున్నారు. మెసేజ్ చేయడం తప్పు అని చెప్పట్లేదు, కానీ నీకు క్లియర్గా ఆ మనిషి బిహేవియర్ అర్థమవుతున్న తర్వాత కూడా ఇంకా పిచ్చిగా గుడ్డిగా నమ్మి నిన్ను నువ్వు ఎందుకు బాధ పెట్టుకుంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఓ మనిషి ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసుకోలేనంత పిచ్చోళ్ళం కాదు కదా. అయినా కానీ నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు అంటే తప్పెవరిదంటావు? నీదా? నిన్ను మోసం చేసేవాళ్ళ